పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి నోరు జారారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తాను పక్కా బీఆర్ఎస్ పార్టీనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పారానగర్ డంప్ యాడ్ విషయంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలవడానికి బాధితులు వచ్చారు. ఈ సందర్భంగా తాను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు, పక్కా బీఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై పరుష పదజాలంతో ఊగిపోయిన గూడెం మహిపాల్ రెడ్డికి ఆడియో వైరల్ గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా సార్ అంటూ కొందరు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఇప్పుడే డెవలప్ అవుతుందా లేదా చూసుకోండి. ప్రజలు అంతకుముందు ఏమిటో చూసుకోండి. పోరాటం చేయండి. ఎంతవరకు అయితే కానీ తెలంగాణ వచ్చి లాస్ట్ ప్రయత్నం మీరు చేశారంటే 2 నాయకులు కూడా వచ్చి స్పీచ్ కాన్సెన్స్ లో నాయకులు వచ్చి అన్ని సంకల్పం చేస్తుంది. నేను రావాలని అన్ని దగ్గరకు వచ్చి దాదా చేస్తున్నాను ఇక్కడ డబ్బు వస్తుంది ఇష్యూ ఉన్నది. ఇంకా ఏం చేద్దాం? మా వచ్చి తలాలో చూసుకొని ఖచ్చితంగా అయితే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎమ్మెల్యే మా దగ్గర బాధ్యత ఉంటారా? ఫస్ట్ మీద వచ్చి ఏ విషయంలో తీసుకొని చెప్తున్నారు? ఏదైనా పార్టీ ఊరి పార్టీ ఆ పార్టీ పక్కన 1 week 10 days నుంచి నేను చెప్తానే ఉన్నాను. 10 days నుంచి ఒకటి రావాలని అవసరం చదువుతాపా ప్రజల ప్రాణం పోతుందండి. విషగుండం తయారవుతుంది కదా అన్నప్పుడు ఎదురుగా చెప్పు. 6 వేల రాత్రి 12 గంటలకు వస్తుంది. పబ్లిక్ ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు ఏది పెట్టాలి? నన్ను కూడా మస్తు అయిపోయాయి. ఫోన్ చేసి వస్తుంది వాళ్ళంతా తోడుకుంటే మీ అందరూ ఇక్కడ ఉందా? నాలుగుకునేవాడు ఉన్నారా? నాలుగుకునేవాడు ఉన్నారా? మిగిలి నాటి చెప్తున్నా. చరిత్ర చూసుకోండి. చేయండి పోవడం ఏం చేయలేము. చేయలేదు ఏం చేయలేము కదా. ఎంత ఏం చెప్తే చేయలేకపోయింది. గవర్నమెంట్ విషయం తీసుకుంటే అయిపోయింది. పబ్లిక్ ఆగమన్నా అంటే ఆ మహిళలు నేను చెప్పిన మాట్లాడితే తప్పుడు చెప్పున్నాడు. సీటు కూడా తీసుకుని ఉంటున్నాను. అవన్నీ డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాను. నేను చెప్పిన మాటలలో తప్పు ఉన్నదా అని అడుగుతాను. 10 మంది తిరుగుతున్నారు. మీరు పిల్లలు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, చదువుకోకుండా 10 మంది మాటలు సమాజంలో ఏం జరుగుతుంది తెలుస్తున్నారు. 2 రోజుల తర్వాత వచ్చి మీరు లాస్ట్ మినిట్ సాయం చేయాలంటే ఏమన్నట్టు పురోగతి చేసినట్టు రాకపోవడం అదొకటి తప్పు కాదు. అది రాకపోవడం కొంచెం ముందు రాకపోవడం తప్పైంది. తప్పైనందుకు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎక్కడ నా చేతుల చేయాల్సింది ఎప్పుడు మీరు అట్లాంటి నాయకుడు ఆలోచన చేద్దాం. మాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళే దేవుడు గడి తీసేస్తారు. మా పిల్లలు బతకలేరు. అదొక్కటి రూపాయి చెప్తాను. సార్ స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది. సాట్ కోటి ఇంకోటి జోకుడు పని అది నడవలే ఈ చేతులండి సారు చేతులు లేదమ్మా. మా చేతులు లోకల్ లీడర్లు టెన్షన్ లా వాళ్ళు